నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటు గురువుగారు అంటారు భరద్వాజ గారు. పుస్తకంలో 22వ పేజీ. కొంతకాలం ప్రయత్నం చేశారు. ఒకసారి వచ్చి వెళ్ళారు కూడాను. కానీ నేను ఒప్పుకోలేదు. డైరీ కోసం వెతికి కుటీరంలోంచి వచ్చేటప్పుడు బాబుగారు ఒక బైండ్ పుస్తకము తెచ్చారు. అది తెరుస్తూ ఏదైనా మంచి కాలక్షేపం చేద్దాము, నా దగ్గర మంచి కథలు కళ్యాణ్ అనే హిందూ పత్రిక నుంచి విడిగా తీసి బైండ్ చేసినవి ఉన్నాయి. అవి శ్రీచక్ర అన్న పేరుతో ఎవరో వ్రాశారు. రచనను బట్టి ఆయన ఎవరో గొప్ప తపస్వి అని తెలుస్తుంది. అవి అంటే నాకెంతో ఇష్టం, చదువుతారా అంటూ ఆ పుస్తకాన్ని నాకు అందించారు. కళ్యాణ్ పత్రికలలోంచి ఆ కథలను విడిగా చింపి బైండ్ చేయించిన పుస్తకం అది. నాకు హిందీ బాగా రాదు బాబుగారు అన్నాను తిరిగి వారికిస్తూ. వెంటనే ఆయన ఆ కథలను చదివి వినిపించారు. కానీ నాకు నిద్రమత్తు బాగా తూగింది. అతి కష్టం మీద కన్నుమూత పడకుండా చూచుకున్నాను. అందుకని ఆ కథలలో అక్కడక్కడ కొన్ని సంఘటనలు నా మనసుకు పట్టినాయి, కానీ కథ సమగ్రంగా తెలియలేదు. అందుకని వాటిలోని నీతిని కూడా నేను బాగా అవగతం చేసుకోలేకపోయాను. ఒక కథలో ఒక చెట్టు క్రింద ఒక యువకుడు తపస్సుకు కూర్చుంటాడు. సకల చరాచర జగత్తు ఈశ్వర రూపమన్న భావంతో అతడు మనసును ప్రశాంతంగా చేసుకొని కొన్ని క్షణాలు కళ్ళు తెరిచే కూర్చొని ఉండగా పెద్ద పులి ఒకటి అతని ఎదుటనున్న పొదల్లోంచి వస్తుంది. మొదట ఆ యువకుడు భయపడతాడు, కానీ తర్వాత తానంతవరకు ఏర్పరచుకున్న ఈశ్వర భావాన్ని పెద్ద పులికి కూడా వర్తింపచేసుకొని అతడు నమస్కరిస్తాడు. అతడికి భయం తొలగిపోతుంది. అంతే. ఆ తర్వాత ఏమి జరిగింది గుర్తులేదు. కానీ ఒక విషయం మళ్ళీ మళ్ళీ నేను గమనించాను. ఆ కథలను బాబుగారు ఎంతో శ్రద్ధతో భావయుక్తంగా చదువుతూ తన్మయులవుతున్నారు. గొంతు బొంగురుపోయి కళ్ళల్లో ఆనంద బాష్పాలతో ముందుకు చదవలేక మధ్యలో ఆపి నిట్టూర్చి దూరాన కొండల మీద చెట్లుపైకి తమ దృష్టిని కొద్ది క్షణాలు మరల్చి తిరిగి భావుతాశయాన్ని తమాయించుకొని అది గమనిస్తున్న నన్ను చూచి చిరునవ్వి నవ్వి తిరిగి చదవటం ప్రారంభించారు. ఆయన జబ్బాల మీద ముంజేతుల మీద ఆయన శరీరమంతా తీవ్రంగా రోమాంచితమవ్వటం స్పష్టంగా కనిపించింది. కొంతసేపటికి పఠన పూర్తి చేశారు. ఇంతలో ఎవరో నిమ్మరసం, సోడా ఉప్పు, కారం రాసిన లేత మొక్కజొన్న కండెలు కాల్చినవి మా ముందుంచారు. అవి తింటూ కూర్చున్నాం. తిరిగి నేను బాబుగారిని ప్రశ్నలు అడిగాను. బాబుగారు సిద్ధుడు, జ్ఞాని, భక్తుడు అంటూ అనేక రకాలుగా మహాత్ముల గురించి చెబుతుంటారు. ఆ ముగ్గురికి భేదం ఏమిటి? వాస్తవానికి వారి అనుభవంలోనూ స్థితిలోనూ ఏమీ తేడా ఉండదు. కానీ బయటికి వారి కార్యకలాపంలో తేడా మనకు గోచరిస్తుంది. స్థూలంగా వారి ముగ్గురిని గురించి ఎలా చెప్పవచ్చు? జ్ఞాని డబ్బు తయారు చేస్తాడు, మింట్ అనవచ్చు. సిద్ధుడు దానిని లోకహితం కోసం వివిధ కార్యాలకు వినియోగిస్తాడు. వినియోగించగా వచ్చిన ఫలితమైన దైవశక్తినంతటిని రెవెన్యూలాగా, పన్నులాగా భక్తుడు కూడబెడతాడు. అసలు ముక్తుడంటే ఎవరు? ప్రాణి, పదార్థము, పరిస్థితుల చేత కట్టుబడనివాడు. అంటే ప్రాణి అంటే శత్రు మిత్రాదుల వంటి ఇతర మానవుల ప్రభావం వలన కానీ, క్రూర విష జంతువుల వల్ల కానీ భయము చెందక తను తలిచిన పనిని చేసి తీరతాడు. పదార్థం అంటే తిండి, నీరు, అగ్ని, విషం, ధనం మొదలైన సర్వ పదార్థాల వల్ల తన సంకల్పాన్ని నిర్వహించడంలో ఏ ఆటంకానికి లొంగనివాడు. పరిస్థితి అంటే కష్టసుఖాలు, ప్రమాదము, భయము, అస్వస్థత, ఇతరుల ప్రతికూలానుకూలాలు, వర్షాదులు మొదలైన ఏ పరిస్థితులకు లొంగనివాడు. అంటే పూర్తి స్వాతంత్రుడే ముక్తుడు. ఏ పరిస్థితి వల్ల ఏ చింత పొందనివాడు. ఆధ్యాత్మ పరిపూర్ణత సాధన వల్ల వస్తుందా లేక దైవకృప? ఆ రెండింటికి తేడా ఉన్నట్లు తోచడమే కానీ అసలు ఎక్కడిది? అయినా మనకు కనిపించేదాన్ని బట్టి చెప్పాలంటే కృషి లేక సాధన ప్రధానం.
అయినా చాలా అరుదుగా ఏ కృషి లేకనే అకస్మాత్తుగా దానంతట అదే జ్ఞానోదయం అవ్వచ్చు. జిల్లెళ్ళిమూడి అమ్మ చెప్పారు ఆమె ఎప్పుడూ ఏ సాధన చెయ్యలేదని. కొంతమందికి జన్మాంతర సంస్కారంగా ఆంతర్యములో వారి ప్రయత్నం లేకనే సాధన జరుగుతుండవచ్చు. అది ఫలించాక ప్రపంచానికి అనిపించవచ్చు. అయితే బాబుగారు ప్రయత్నం వల్ల సాధించిన వారికి, దైవకృప వల్ల దానంతటది లభించిన వారికి గల స్థాయిలో తేడా ఉంటుందా? స్థాయిలో అంటే అనుభవంలో ఏమీ తేడా ఉండదు. అయితే వారి అనుభవాన్ని గురించి చెప్పగలగడంలో మార్పు ఉంటుంది. ఇప్పుడు ప్రయత్నములో సాధించిన వారున్నారనుకోండి, వారికి సాధనలో మనిషికుండే సాధక బాధకులు, సందేహాలు, సమస్యలు అన్నీ తెలుస్తాయి. కనుక వారినేమైనా అడిగితే ఆ కష్టాన్ని అనుభవించి చూచిన వారు కనుక వారు మన సందేహం తీరేలాగా చెప్పగలరు. కేవలం దైవకృప వల్ల జ్ఞానాన్ని పొందిన వారికి సాధకులకుండే సాధక బాధకాలు తెలియవు. అందుకని సరిగా చెప్పగలగడం కూడా ఉండకపోవచ్చు. అంటే వారు ఏ విషయాన్ని గురించైనా సంతృప్తిగా సమాధానం చెప్పలేకపోవడం వల్ల వారి అపరిపూర్ణత వ్యక్తం కాదా? కాదు. వారి జ్ఞానం పరిపూర్ణం కాకపోవచ్చు. శుద్ధుడికి, జ్ఞానానికి, భక్తుడికి అమ్మ చెప్పిన తేడా నాకు తృప్తిగా లేదు. అయ్యో, అంత మాత్రం చేత వారికి తెలియదని అనడానికి లేదు. మీకెలా చెబితే మీ సంశయం తీరుతుందో తెలియకపోవచ్చు. అంత మాత్రాన వాళ్ళ జ్ఞానాన్ని శంకించలేం. బాబు, మీకు చిన్నతనం నుంచి భయం అంటే ఏమిటో తెలియదన్నారు కదా, మరి మాకు భయం ఎందుకు కలుగుతుంది? అన్యం అనిపించడం చేత అంటూ కొంతసేపు నవ్వుతూ నా కళ్ళల్లోకి చూచారు. తర్వాత తమ దృష్టిని దూరాన కనిపిస్తున్న పర్వతాల మీదకో, క్రిందగా కనిపిస్తున్న చేల మీదకో, లేక ఆ రెండింటినీ కలిపే ఆకాశం మీదకో కానీ తమ దృష్టిని మరల్చి అలా చూస్తుండిపోయారు. సన్నగా వీస్తున్న గాలి వారి జుత్తును వాకిలికున్న తోరణాన్ని చిన్నగా కదిలిస్తున్నా అదేమీ ఎర్రగని నిర్నమేష స్థితిలో ఒక చిత్రమైన పారవస్యములో కొంచెంగా ముందుకు వెనుకకు ఊగుతుండిపోయారు. అవును, మన జీవితమంతా నేను, అన్యము అన్న అతి సూక్ష్మమైన భావంపై కూర్చబడిన అనుభవాల మాలే కదా. అన్యత్వం ఉండటం చేత మనం అన్యాన్ని చూచి భయపడతాము. రాత్రి, చీకటి, పర్వతాలు, అరణ్యాలు, క్రూర మృగాలు, సాటి మనుష్యులు అన్నింటినీ చూచి మనం భయపడతాము. నలుగురితో కలుపుగోలుగా ఉండడంలో కూడా ఒంటరితనముచే భయం కనుక నలుగురు అండనుంటే మనకొక బలమని, ఎట్టి ప్రమాదము సులభంగా రాదన్న భావంతోనే కదా. మనకన్యంగా ఒక జగత్తు, కొందరు వ్యక్తులు, జీవులు, వస్తువులు అనుభవమవడం వల్లనే భయం కలుగుతుంది. దుఃఖము, అసూయ, ద్వేషము, స్వార్థము అన్నీ అందుకే కలుగుతాయి. కనుక ఒకరికొకరు అపకారం చేసుకుంటాము. అలా మనకు ఎవరైనా చేస్తారేమోనన్న భయం పరిచయం వెనుక దాగి ఉంటుంది. అలా కాక సర్వగతము, అద్వయము అయిన ఆత్మే తానని తెలిసిన జ్ఞానికి అందుకే అట్టి భయముండదు కాబోలు అనుకున్నాను. అందుకు ప్రత్యక్ష సాక్ష్యం బాబుగారే. చుట్టూ ఉండే ప్రకృతిలో ఐక్యతను పారవస్యంతో అనుభవిస్తున్నారు. కనుకనే ఈ మహారణ్యములో ఆయనకు ఒంటరితనము, భయము అనిపించలేదు. తల్లివడిలో అన్యత్వ స్మరణ మేల్కొనని పసిబిడ్డ ఆ వడిలోని హాయిలో తదాత్మ్యాన్ని చెంది తన్మయుడైనట్లు ఆయన కనిపిస్తున్నారు. ఆ భావ పరంపర పూర్తి అయిందో లేదో వెంటనే బాబుగారు నాకేసి నవ్వుతూ చూచి, అర్థమైందా బాబు అన్నారు. తలూపాను. అన్నింటితో పాటు నాతో కూడా తదాత్మ్యం గల వారికి నా భావ పరంపర కూడా తన భావ పరంపరంలాగే ప్రత్యక్షం. కనుకనే మౌనం రూపములో, ఈ భావ పరంపరల రూపంలో వారే నాతో మాట్లాడారు, తెలియపరిచారు. మరలా మౌనం, ఆ మౌనమే తాదాత్మ్యం, ఆ తాదాత్మ్యమే అసలైన బోధ, ఆ బోధే ఆయన. దానికి ఆ పర్వతాలు, అరణ్యాలు, వాకిట్లో మొక్కలు సాక్షి.
ఆకాశము వాయువు అన్నీ సాక్షి, సాక్షే అవన్నీ, ఆయనే ఆ సాక్షి. ఆ మౌనములో ఎన్ని యుగాలు క్షణాలు గడిచాయో, ఆయనెవరో, ఎక్కడ జన్మించారో, తిరిగారో, ఎందుకు అక్కడికొచ్చారో, నేనెవరో, ఎక్కడ జన్మించి తిరిగానో, నాకు వారిని గురించి చెప్పిన వారెవరో, ఎందుకు వారిని దర్శించాలనిపించిందో, మా రూపాలక్కడకు రాకముందు నుండే ప్రకృతి ఎలా ఉందో వచ్చాక వెళ్ళిపోయాక అలానే ఉండబోతుంది. దానిలో మార్పులు అలానే జరుగుతాయి. ఇన్ని రూపాలలో గోచరించే ఈ ప్రకృతికి కాలమేమిటి రావటం? ఈ ప్రకృతి కాలమేమిటి? రావటం, ఉండటం, పోవటం ఏమిటి? వాస్తవానికి అంతా అయినది ఎప్పుడూ అలానే ఉన్నది. అదే ఇంతటికీ సాక్షి అనుకుంటుండగా, అంతే బాబు, ఇంకేమీ చెప్పవలసింది లేదు, లేద్దామా అన్నారు. లేచాము. నేను దర్శించిన మహాత్ములు ఒకరు. శ్రీ పాకలపాటి గురువు గారు అన్నారు భరద్వాజ గారు. తెరచాటున 27వ పేజీ. శ్రీ బాబుగారు పాకలపాటి గురువు గారుగా ఎంతో కాలంగా ఎంతోమందికి తెలిసిన, అందరిలోనూ చాలామంది ఆయన సన్నిధిలో చాలా రోజులు కాలక్షేపం చేస్తూ కూడా అందులో ప్రతి ఒక్కరూ బాబుగారు తనతో ఉన్నంత చనువుగా మరెవరితోనూ ఉండరని, తమను ప్రేమించినంతగా మరెవరిని ప్రేమించలేదని అనుకునేవారినే చూచాను. కానీ ఇందులో ఆయన ఆంతర్యంలోకి తొంగి చూసిన వారెవరూ తారసపడలేదు. ఆంతర్యంలోకి అంటే నా ఉద్దేశం బాబుగారి జీవితంలోని విశేషాలని కాదు. తపస్సు సంపన్నులైన మహానుభావులలో ఎక్కువ మంది కాలగర్భములో మౌనం చాటున గుప్తంగా ఆ విశేషాలను ఖననం చేసేస్తారు. తపస్సంపన్నులైన మహానుభావులలో ఎక్కువ మంది కాలగర్భంలో మౌనం చాటున గుప్తంగా ఆ విశేషాలను ఖననం చేసేస్తారు. కానీ కనీసం బాబుగారు సాధన, సాధువులు, జ్ఞానం, భక్తి, ముక్తి, సిద్ధి వీటి తత్వాల గురించి ఏమంటారని అడిగితే బాబుగారు అసలు అట్లాంటివేమీ మాట్లాడరు, చెప్పరు. ఏదో మాటలతో సరదాగా గడిపేసి తేలగొట్టేస్తారు అన్నవారే చాలామంది. కనీసం బాబుగారి సామర్థ్యాన్ని గుర్తించైనా మీ అనుభవాలు చెప్పండి అంటే కూడా ఆయన సంగతి మనమేం తెలుసుకోగలం? మనమేం చెబుతామండి? ఆయన ఒక మహానుభావుడు, నమస్కారం చేయటం రావటం అంతవరకే అంటారు. అందులో చాలా చాలా నిజం ఉన్న ఆయనను దర్శించిన వారు, ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యం లేని వారు అడిగితే వాళ్ళకి ఆ విషయం తెలిసేందుకైనా మచ్చుకు కూడా ఏమీ చెప్పరు. మరి అనుభవం చెబితే దాని విలువ తగ్గిపోతుందనో, అవతల వారు విశ్వసించలేక విమర్శిస్తారనో, లేక పెద్దగా స్వానుభవం లేకనే తెలీదు. మరి అయినా శ్రీ గురువుగారి గూర్చిన విషయాలు సేకరించడానికి నేను చేస్తున్న ప్రయత్నంలో నాకు చాలా ఆనందాన్ని కలిగించేటంత నిశితంగా ప్రత్యక్షంగా తాను వినిన, చూచిన విశేషాలను నా ముందు దాపరికం లేకుండా కుమ్మరించి శ్రీ గురువుగారి విషయమై ఆసక్తుల హృదయాలకు ఆనందాన్ని కలిగించిన సోదరుడు శ్రీ వర్మగారు. ఆయన విశాఖపట్నంలో కాల్టెక్స్లో పనిచేసేవారు. ఆయన దగ్గర నేను సేకరించిన విషయమంతా నేను ఇక్కడ సూటిగా వ్యక్తం చేస్తాను. సోదరులు శ్రీ వర్మగారు మా అగ్రజులైన శ్రీ ఎక్కిరాల కృష్ణమాచార్య గారిని తన గురుత్యులుగా భావిస్తూ మాస్టారు సివిపి గారి యోగ సాంప్రదాయములో తన ఆధ్యాత్మిక జీవనాన్ని సాగిస్తున్న గృహస్థు శ్రీ బాబుగారు విశాఖపట్నంలోని మా అన్నగారి వద్దకు వైద్యమనిమిషతో దాదాపు నెలకొకటి 2 తడవలు అకస్మాత్తుగా ఏ అర్ధరాత్రో వచ్చి కొన్ని గంటల నుండి మందు తీసుకొని తిరిగి కారులో వెళ్ళిపోయేవారు. బాబుగారిని గురించి వినిన వర్మగారు కూడా బాబుగారిని దర్శించాలని చాలా ఉబలాట పడ్డారు. కానీ ఏదో విధంగా తటస్థపడలేదు.
వర్మగారు కృష్ణమాచార్యులు గారింటికి వచ్చి వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకు గురువుగారు రావడమో, లేక గురువుగారు వచ్చి వెళ్ళిపోయిన కొద్ది నిమిషాలకు వర్మగారు రావడమో జరిగేది. అట్లా సుమారు 6 మాసాలు గడిచింది. ఆ తర్వాత అకస్మాత్తుగా బాబుగారు కృప వల్ల వర్మగారు బాబుగారి ఆశ్రమానికి వెళ్ళి దర్శించడానికి అవకాశం కలిగింది. అక్కడ శ్రీ గురువుగారితో ఒకరోజు గడపడం కూడా జరిగింది. ఆ రోజున వర్మగారు ఆనందంతోనూ భక్తితోనూ శ్రీ గురువుగారి పాదాలు ఒత్తుతుండగా వర్మగారికి వింతైన దృశ్యం ఒకటి బాగా కళ్ళకు కట్టేలా దర్శనమైంది. కొన్ని లక్షల మంది కాగడాలతో ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కుతున్నట్లు ఒకటి బాగా కళ్ళకు కట్టేలా దర్శనమైంది. కొన్ని లక్షల మంది కాగడాలతో ఒక పెద్ద పర్వతాన్ని ఎక్కుతున్నట్లు ఆ దృశ్యం వర్మగారికి ఆనందము ఆశ్చర్యము కలిగించింది. కానీ దాని గురించి గురువుగారే ఏమైనా చెబితేనే విందామన్న భావం గల వర్మ ఆ విషయమై ఆయనను ఏమీ అడగలేదు. పైగా కొత్త వల్ల ఎక్కువ బెరుకుతోనూ బిడియంతోనూ గడిచిపోయింది. రోజంతా సన్నిధి దొరికిందంతే చాలు అన్నట్లుంది ఆయన సంతోషం. అసలు ఈ ప్రయాణం కూడా వర్మగారికి ఎట్లా కలిగిందో ముందు చూద్దాం. ఒకసారి వర్మగారు ఆఫీసులో 15 రోజులు సెలవు పెట్టి విశాఖపట్నంలోనే ఉన్నారు. ఆ సమయంలో బాబుగారి అనుచరుడుగా ఆయనకు సేవ చేస్తూ ఎక్కువ తరచుగా ఆయనను దర్శించే చిట్టిబాబు గారు సుబ్బరాయుడిపేటలో ఉంటారు. వచ్చి శ్రీ గురువుగారు ఆ రోజు కొండలలోని లోపల గ్రామాలలోకి వెళుతున్నారని చెప్పారు. కారణం అక్కడ అడవిలోని ఒక గ్రామంలో ఏ జబ్బు బాధ లేకుండానే పశువులు మనుషులు అకస్మాత్తుగా మరణిస్తున్నారట. దానికి ఒక పీడ లేక శక్తి కారణం అయి ఉంటుందని తేల్చి ఆ ఊరి జనం శ్రీ గురువుగారిని వాళ్ళ ఊరు వచ్చి ఆ పీడను తమ శక్తితో తొలగించి జనాన్ని కాపాడమని ప్రార్థించారు. అందుకు అంగీకరించిన శ్రీ గురువుగారు ఆ ఊరిలో ఆయన జరపవలసిన కార్యక్రమానికి కావలసిన సామానులు, తన భోజనానికి టిఫిను కాఫీలకు కావలసిన వస్తువులు సుమారు 1 వారానికి సరిపోయేవన్నీ చీటీ వ్రాయించి దుకాణానికి కబురు చేసి తెప్పించి వాటితో సహా ఆ అటవీ గ్రామాలకు బయలుదేరనున్నారు. ఈ వార్తను చెప్పిన శ్రీ చిట్టిబాబు గారు వర్మగారు సెలవు మీద ఉన్న సంగతి విని శ్రీ గురువుగారి దర్శనానికి రావచ్చును కదా అని సూచించారు. అక్కడే ఉన్న శ్రీ ఎక్కిరాలి కృష్ణమాచార్య గారు కూడా శ్రీ వర్మను ఆ పుణ్యపురుషుని సన్నిధికి వెళ్ళవలసిందిగా ప్రోత్సహించారు. ఆ మరుసటి రోజే వర్మగారు, చిట్టిబాబు గారు, నర్సీపట్నం చిన్నబాబు గారు, ఒక పురోహితుడు కలిసి నర్సీపట్నం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12:30 భీమ్సింగ్లోని శ్రీ గురువుగారి ఆశ్రమానికి చేరారు. ఆ మరుసటి దినమే అందరం పైన చెప్పిన గ్రామానికి ప్రయాణమని గురువుగారు తెలియచేశారు. అసలు ఆ రోజే అనుకున్న ప్రయాణం. ఎవరో ఆర్తులు భక్తులు దర్శనార్థం వస్తున్నారని గురువుగారు వాయిదా వేసినట్లు తర్వాత తెలిసింది. వర్మగారికి సిగరెట్లు తాగే అలవాటు. కానీ శ్రీ గురువుగారి సన్నిధిలోనూ ఆశ్రమంలోనూ ఉన్నాం కదా అని ఆయన సంకోచిస్తున్నప్పుడు శ్రీ గురువుగారు ఆయనకు ఒక సిగరెట్ ఇచ్చి, వర్మబాబు, సిగరెట్ కాల్చుకోండి, ఇది మీ స్వంత ఇల్లు, మీరు బిడియంగా కొత్తగా భయంగా ఉండనవసరం లేదు, మీరు బాగా స్వేచ్ఛగా ఉండాలి అన్నారు. వర్మగారు సరేనని అప్పటి నుంచి భయం విడిచి అది తన సొంత ఇల్లుగానే మెలగసాగారు. ఇక రానున్న వారి గురించి ప్రసంగం వచ్చింది. గురువుగారు వారందరికీ మంచి రుచికరమైన పిండి వంటలతో భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. అట్లా ఎందుకు చేస్తున్నారో చెబుతూ మానవుని మనస్తత్వం గురించి, అందులోనూ పట్టణాల్లో నగరాల్లో నేటి సమాజంలో జీవించే వారిని గురించి చెబుతూ మాటల్లో అన్నారు. ఇక్కడ అడవిలో కొండల్లో జీవించే ఈ చెంచులకు అక్కడి మీ మనుషులకు అదే వ్యత్యాసం. వీళ్ళు ఋషి సాంప్రదాయం కలవారు, ఋషి సంతానమేనని చెప్పవచ్చు. వీరికి అసలు కోరికలే లేవు, వీరికేమీ కావలసింది లేదు.
నిత్యతృప్తులు. వారిని ధనంతో ఎవరూ మభ్యపెట్టలేరు. మంచితనానికి ప్రాణం ఇస్తారు. అయితే అడవి జాతుల్లో కొన్ని జాతులు మళ్ళీ ఇంత నిజాయితీగా ఉండరు. అందుకే నాకు వీళ్ల మధ్య ఉండడం అంటే ఇష్టం. అక్కడ మీ జనం మద్యం కంటే కూడా అందుకే నాకు వీళ్ళ మధ్య ఉండటం ఇష్టం. అక్కడ మీ జనం మధ్య కంటే కూడా. ఆ రోజు దర్శనార్థులు వచ్చి శ్రీ గురువు గారిని సేవించి కొద్దిసేపు ఉండి తిరిగి వెళ్ళిపోయారు. ఆ మరుసటి రోజు శ్రీ గురువుగారు వెళ్ళవలసిన గ్రామం నుంచి సుమారు 40 మంది మనుషులు వచ్చారు. కారణం, తన అవసరాల దగ్గర నుంచి అక్కడ ఆయన జరపబోయే కర్మకాండ వరకు కావలసిన వస్తువులన్నీ కూడా తన ఆశ్రమం నుంచే తీసుకుపోవాలన్న నియమం గల వ్యక్తి ఆయన. బియ్యము, కూరగాయలు, వంటపాత్రలు అన్నీ ఆ జనాన్ని మోసుకురమ్మన్నారు. అదంతా చూచి వర్మ ఆశ్చర్యంతో, గురువుగారు, ఇవన్నీ ఇక్కడ నుంచి ఇంత దూరం ఇంతమంది చేత మోయించుకుపోవడం దేనికి? అక్కడ దొరకవా అన్నారు. అందుకు గురువుగారు, అట్లా కాదు వర్మబాబు, అదంతా ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఎవరికైనా మనం ఆధ్యాత్మిక శక్తితో ఏదైనా సహాయం చెయ్యాలంటే, అంటే ఆ విధంగా వాళ్లను వాళ్ళ కర్మ నుంచి విముక్తులను చెయ్యాలంటే మనం వాళ్ళ నుంచి కొంత సేవను, శరీర కష్టాన్ని స్వీకరించవలసి ఉంటుంది అన్నారు. ఉదయాన్నే 7 గంటలకల్లా అందరికీ పలహారం పెట్టించి 7:30 నిమిషాలకు అలా అందరూ బయలుదేరదీశారు. శ్రీ గురువుగారి మంచాన్ని తలక్రిందులుగా తిప్పి మేనుగా అమర్చారు. ఆయనను అందులో తీసుకురావడానికి 16 మంది సిద్ధం అయ్యారు. కారణం, బయలుదేరాక ఆయన ఆగమంటే తప్ప ఎక్కడా ఏ పరిస్థితిలోనూ మేనా ఆపకూడదు. అది గురువుగారి పద్ధతి. ఎంత రాజసం! మోసేవాళ్ళు బ్రతకాలా చావాలా? వాళ్ళు మాత్రం మనుషులు కారా? తనను ఎంత గౌరవిస్తే మాత్రం ఆయన మరీ కఠోరంగా వాళ్ల భక్తి విశ్వాసాలను వాడుకోవడమా అనిపించడం సహజం. నిత్య జీవితంలో బాధలో ఉన్న సాటి మనిషి గురించి ఒక్కసారి కూడా సహాయపడటానికి కష్టాన్ని ఓర్చలేని మన మనసులకు నిశాంతంగా పూర్వపరాలు చూస్తే కానీ అర్థం కాదు. ఇటువంటి మన విమర్శ ఒకటి. ఆయన శక్తి స్వభావం గురించి ఏమీ తెలియకపోవడం వల్ల, 2 ఆయనకు జరిగే సత్కారాన్ని చూచి ఓర్వలేక మాత్రమే మనలో బయలుదేరుతుందని. తక్కిన ముగ్గురికి 3 గుర్రాలు ఏర్పాటయ్యాయి. అంటే మన వర్మగారికి అశ్వారోహణ యోగం సిద్ధించిందన్నమాట. అన్నీ సిద్ధం అయినా కూడా గురువుగారు అప్పటిదాకా తొందర చేసిన వారు అట్లానే మంచం మీద కూర్చొని ఆయన సరిగా ఏ క్షణాన్ని బయలుదేరతారో తేలని విధంగా నిమిషాలు గడుపుతున్నారు. కొంతసేపటికి అకస్మాత్తుగా లేచి బయలుదేరారు. ఆ బయలుదేరిన ఆకస్మికత చూస్తే ఏదో మానవాతీతము లేక దివ్యము అయిన ఆదేశం ఆయన ఆంతర్యంలో స్పందించగానే బయలుదేరినట్లుంది. వర్మగారిని అక్కడున్న 3 గుర్రాలతోనూ చిన్నదాని మీద ఎక్కమని గురువుగారు ఆదేశించి తాను మేనా ఎక్కుతూనే అందరినీ తక్షణం బయలుదేరమని తొందర చేశారు. పరివారంతో అంతా బయలుదేరి అడవి బాటన ప్రయాణం సాగించారు. వర్మగారు గుర్తించిన మొదటి విశేషమేమంటే, దారి పొడుగున సుమారు ప్రతి 5 పర్లాంగులకి ఒక పల్లె ఉంది. గురువుగారు వారి ఊరి మీదుగా వెళుతున్నట్లు అప్పుడే అన్ని ఊళ్ళ వాళ్ళకి ఎలా తెలిసిందో కానీ, మేనా వాళ్ళు ఊరు సమీపించకముందే వారు నీటి కడవలతో ఆ దివ్యమూర్తి దర్శనార్థం నిరీక్షిస్తున్నారు. అక్కడే ఒక చిన్న వేదికలు వంటివి కూడా ఏర్పాటు చేశారు. అక్కడికి రాగానే గురువుగారు మేనా దిగి తిన్నగా ఆ వేదిక మీదకి వెళ్ళి నిలబడి ఆకాశం కేసి చూస్తుంటారు. ఆ ఊరిలోని జనం అంతా కడవలతో నీళ్లు తెచ్చి ఆయనకు పాదప్రక్షాళనం చేస్తారు. ఇట్లా దారి పొడుగున ప్రతి ఊరిలోనూ జరుగుతున్నది. గురువుగారి పట్ల వారికున్న భక్తి విశ్వాసాలకు వర్మగారు ఆశ్చర్యచకితులయ్యారు. తమ పవిత్ర హృదయాలను ఆ గురు చరణాల మీద అంకితం చేసుకొని ఏ కోరిక లేక వారి దర్శనమే తమను పవిత్రం చేస్తుందన్న విశ్వాసం, కృతజ్ఞతలతో వాళ్ళంతా చేతులు జోడించి ఆప్యాయతతో రాక వాళ్ల మధ్యకొచ్చిన తండ్రిని తనివి తీరా చూసుకునే బిడ్డల వలె ఉన్న వాళ్ల ముఖాలు చూస్తుంటే హృదయం ద్రవించి ఆయనకు కళ్ళనీళ్ళొక్కటే తరుగైనాయి. అసలు ఈ ప్రపంచంలో మానవజాతిలో అటువంటి ప్రతిఫలం కోసం ఆశించని ప్రేమ, విశ్వాసాలు ఇంకా ఉన్నాయా అని
ఆశ్చర్యం కలిగింది వర్మగారికి. నిజమే, సరిగా ఆలోచిస్తే గురువుగారు వాళ్ళ భక్తి ప్రేమలకంత పాత్రులెలా అయినారో ఊహించడం కష్టం. వారు పట్టణ వాస్తవ్యులలాగా ఉద్యోగాలకు సిఫార్సులు కోరరు. ఐహికంగా వారు కోరుకునేందుకు కూడా వాళ్ళ నిత్య జీవితాలలో ఏదీ లేదు. పోని 4 మెట్ట వేదాంతపు మాటలతో గురువుగారు ఆ అమాయకుల బుర్రలను తలక్రిందులు చేసి ఉంటారా అంటే వారికి ఆ మాటలే అర్థం కాని నిరీక్షరులు. పోని యోగి పుంగవులుగా వారికి పోజు కొట్టారా అంటే గురువుగారికి జడలు, కమండలం, విభూతి, రుద్రాక్షలు, పాదుకులు ఉండవు. తెల్లటి గ్లాస్కో చొక్కా, దోవతి, చేతికి వాచి, చక్కటి క్రాఫింగు, కాళ్లకు బూట్లు, చేతిలో సిగరెట్లు, ఒక పెద్ద జమీందారులా ఉంటారు గురువుగారు. పోనీ వారికి డబ్బులిచ్చి లోబరుచుకుంటారా అంటే అదీ లేదు. బాబుగారికి ఆస్తి లేదు, ఉద్యోగమూ లేదు. నేను బాబుగారికి ఇంత డబ్బులిచ్చాను అన్న ప్రాణి ఒక్కడూ లేడు. ఎవరైనా అనాయోచితంగా పైకం ఆయన ముందు సమర్పణగా ఉంచినా అది వెంటనే వారే తిరిగి తీసుకోవలసిందే. ఇంకా ఆయనకు తోస్తే వచ్చిన వానికి ప్రయాణపు ఖర్చు కూడా అప్పుడప్పుడే ఇచ్చేవారు. కొట్లో తను కొన్న సరుకులన్నిటికీ, గుడ్డలు ఉతికిన చాకలికి, పట్టణాలకు వచ్చినప్పుడు టాక్సీ ఛార్జీ అన్నీ స్వయంగా ఆయనే చెల్లించుకునేవారు. పోని చెంచులకి మంచి మంచి పదార్థాలు తినబెట్టి లోబరుచుకుంటారా అంటే వాళ్లకు ఆయన దర్శనం లభించటమే మహాభాగ్యం. అంతేకాదు, తన ఆశ్రమానికి వచ్చిన వారికి, తనతో ప్రయాణం చేసే వారికి కూడా గురువుగారు తాను భోజనం ఏర్పాటు చేయించటమే కానీ మరో విధంగా పంపటం లాంటివి కూడా లేదు. ఏ తుపాకులతోనో క్రూర మృగాల నుంచి వాళ్లను రక్షించి వాళ్ళ కృతజ్ఞతకు పాత్రులవ్వటానికి వారి దగ్గర తుపాకీయే ఉండదు. కానీ ఊరి మీద పులిపడి గొడ్లను చంపుతుంటే గురువుగారికి మొరపెట్టుకుంటే ఇంకా రాదులే, భయం లేదు, వెళ్ళు అంటారు. అంతే, ఇంకా పులి రావటం అంటూ జరగదు. ఎటు చూచినా ఏ భౌతికము ప్రాపంచికము అయిన కారణము అంతమంది జనాన్ని అంత పరిపూర్ణంగా అంతకాలం అంతటి భక్తులుగా చేయలేదు. మన ప్రపంచంలో అయితే మొక్కితే వ్యాపారములో లాభాలొస్తాయనో, చేసే దుర్మార్గులకు విధించబడ్డ శిక్షలు తొలగుతాయనో, పదవులొస్తాయనో, కనీసం కానుకల రూపంలో వచ్చే పైకం కొంతైనా హస్తగతం కాకపోతుందా అనో జనం మూగుతారు, మోసపోతారు. అనతి కాలంలో వారి కోరికలు తీరకపోగానే ఆ స్వామిని దూషిస్తారు. ఇటువంటి ఏ వికారాలు లేని వాళ్ళ భక్తి ఆ అడవిలోని చెట్లులాగా దట్టంగా, నిత్య కళ్యాణం పచ్చతోరణంగా, అక్కడ ప్రవహించే సెలయేళ్లులా స్వచ్ఛంగా, అక్కడున్న పర్వతాల్లా ఉన్నతంగా, అచలంగా, అక్కడుండే వన్యమృగాల్లా, పువ్వుల్లా సహజంగా, ఆ భూమిలో ఉండే కందమూలాల్లా నిగుడంగా ఉంటుంది. ఋషి సంతతి అని గురువుగారు ఇందుకే అంటూ ఉండేవారు. గురువుగారికి గౌరవం, సత్కారం లాంటివే కావలసి వస్తే ఆయనను నెత్తిమీద పెట్టుకొని ఊరేగించేటంత ఆశ్రితులు, భక్తులు, అటు కలెక్టర్లు, మినిస్టర్ల దగ్గర నుంచి ఇటు కాలేజీ ప్రిన్సిపాల్స్ వరకు, అటు మహా ధనికులైన వర్తకుల దగ్గర నుంచి ఇటు బస్సులో కండక్టర్లు, డ్రైవర్లు, క్లీనర్లు దాకా ఎంతోమంది ఉన్నారు. కానీ గురువుగారు ఎంతసేపు అడవిలోని ఆశ్రమాలలో ఆ చెంచుల మధ్య నివసించడానికే ఇష్టపడేవారు. ఆ చెట్లు, ఆ వన్యమృగాలు, ఆ ఆటవీకులు, అవి ఇచ్చిన నిష్కళంక భక్తి, ప్రేమలు ఆయనకక్కడ పల్లపు ప్రాంతాల్లో మన మధ్య కనిపించలేదు కాబోలు. ఆ విధంగా ప్రయాణం పల్లెల్లోంచి కొనసాగింది. అయితే కొన్ని పల్లెల దగ్గర గురువుగారు మేనాను ఆపమనలేదు. జనం దూరం నుంచే నమస్కరించుకున్నారు. అట్లా మేనా సాగిపోతుంటే వారు తెచ్చిన కడవల నీరు ఆ మేనా క్రిందగా నేల మీద పోసి అదే పాద ప్రక్షాళనంగా భావించుకొని తొందర మీద ప్రయాణం సాగిస్తున్న బాబుగారిని నిలుపు చేసే ప్రయత్నాలు వారేమీ చెయ్యలేదు. బాబుగారికి వారి మీద
బాబుగారికి వారి మీదెంత ప్రేమో వారికి తెలియనిదైతే కదా. తొందర లేకపోతే ఆగి పలకరించకుండా బాబుగారు పోనే పోరు. అట్లా సాగిపోతూ దారిలో ఒక పల్లె దగ్గర మేనా దిగి గురువుగారు ఆ గ్రామ ప్రజలను ఒక మంట వేయించమన్నారు. అది నవంబరు నెల కనుక అక్కడ అడవి పర్వత ప్రాంతాలలో చలి తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు వెలిగించిన మంట దగ్గర కూర్చొని బాబుగారు స్వెట్టర్ వేసుకున్నారు. వర్మగారు మొదలైన వారిని కూడా కాసేపు గుర్రాలు దిగమన్నారు. కొంతసేపు అయిన తర్వాత అంతా తిరిగి ప్రయాణం అయ్యేసరికి మధ్యాహ్నం 2:30 గంటలు అయ్యింది. ఆ తర్వాత ప్రయాణం చాలా కష్టసాధ్యమైంది. లోయలోంచి సాగే బాట ఒక అడుగు ఎత్తుగాను మరో అడుగు పల్లంగానూ ఉంది. గుర్రాలే జారి పడతాయేమోననిపించేలా ఉంది. ఎన్నడం గుర్రం ఎక్కని వర్మగారికి ఆ హెచ్చుదగ్గుల బాట మీద గుర్రం మీద కూర్చోవటం చాలా కష్టం అయ్యింది. అడుగడుగునా పడతానేననే భయమే. అయినా తన బాధ్యతను గురుదేవుల మీద వేసి ఆయనతో పాటు ఇట్లా ప్రయాణం చేయడానికి తనకు కలిగిన అవకాశం దుర్లభమైనదని తెలుసు కనుక ఎంత శ్రమనైనా తీసుకోగల స్థితిలో ఆయన ఉన్నారు. సాటివారు ఆయనను గుర్రం మెడ కౌగులించుకోమని సలహా ఇచ్చారు. జారిపోకుండా. కానీ ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎట్లా తగిలిందో కానీ క్రిందకు ఉన్న ఒక చెట్టు కొమ్మ తగిలి గుర్రం మీద నుంచి వెనకకు క్రింద పడ్డారు వర్మగారు. గురువుగారు అది చూచి నవ్వేశారు. వర్మ కూడా నవ్వేసి తిరిగి గుర్రం ఎక్కి ప్రయాణం సాగించారు. దారిలో మరొక పల్లె తగిలింది. ఆ ఊరి ప్రజలు చెంచుల కన్నా కోయిల కన్నా హీనజాతిగా పరిగణించబడతారట. సుమారు 50 సంవత్సరాల క్రితం గురువుగారు వారిని చూచేనాటికి వారిలో నరమాంసభక్షణ ఆచారంగా ఉండేదట. అటువంటి వారిని గురువుగారు సంస్కరించి ఆ ఆచారాలను రూపుమాపారు. ఈనాడు గురువుగారితో వర్మగారు ఆ ప్రాంతాలు చూడబోయిన నాడు ఆ ఊరివారు అడవిలోంచి ఒక బాట వేశారు. పూలలతలను ఆర్చిలుగా తోరణాలుగా దారికి పైన అడ్డంగా వేశారు. అలా ఊరి వెలుపల నుంచి గురువుగారి మేనావాళ్ళు ఇళ్లదాకా చేరే బాటంతా తోరణాలతో అలంకరించారు. మామూలుగా ఆ జాతివారి ఆచారంలో వాళ్ళ ఆడవాళ్లు పరాయి వాళ్ల ఎదుటకు రారట. అటువంటిది గురువుగారిని దర్శించి నమస్కరించడానికి ఆడవారు గుంపులుగా కూడారు. గురువుగారికి ఆనందోత్సాహాలతో వారంతా స్వాగతం చెప్పారు. గురువుగారు కూడా ఎంతో ప్రేమతో నిండిన నయనాలతో వాళ్ళ భక్తి ప్రేమలకు బదులు చెబుతూ తాను తిరిగి వచ్చేటప్పుడు ఆగుతానని, ఇప్పుడు తొందర పని మీద వెళుతున్నానని చెప్పి తనకు మేనా మోసేందుకు 6 మనుషులు కావాలని చెప్పారు. తర్వాత తనతో వస్తున్న వారికి కాఫీ తెమ్మన్నారు. గురువుగారు ఆ ఊరివారు వంటకు కావలసిన సామాగ్రి పొయ్యి ఇచ్చారు. గురువుగారి పరివారంలోని వంటల స్వామి అందరికీ కాఫీ చేసి ఇచ్చారు. కాఫీలయ్యాక ఊరిలోని ఒక్కొక్కరు మనిషికి 2 నారింజ పండ్లు చొప్పున అందరూ గురువుగారికి పండ్లు సమర్పించారు. వర్మగారిని ఆటలు పట్టించటానికో ఏమో గురువుగారు ఊరి వారందరికీ వర్మగారిని విశాఖపట్నం నుంచి వచ్చిన గురువుగారు అని పరిచయం చేశారు. అంతే. ఆ జనం అంతా వచ్చి వర్మగారికి దండలు వేశారు, పండ్లిచ్చారు. ఆయన గురువుగారిని కాదు, గురువుగారు చెప్పిన గురువుగారితో వచ్చిన గురువుగారని. అంతా బయలుదేరేసరికి పండ్లతో గంపలు నిండిపోయాయి. అయినా ఆ ఊరి ఆచారంలో అట్లా ఇచ్చినవి కూడా తీసుకోకపోతే చులకన చేసినట్లట. అందుకని ఊరు దాటిపోయేదాకా తీసుకుపోయి ఆ తర్వాత అక్కడక్కడ ఒక్కొక్క పండు జారవిడుస్తూ భారం తగ్గించుకొని ఆ తర్వాత గ్రామంలో జరగనున్న సత్కారాలను స్వీకరించుకునేందుకు సావకాశం కల్పించుకున్నారు. ఆ తర్వాత మరో పల్లె చేరేసరికి మధ్యాహ్నం 3 గంటలయ్యింది. ఆ ఊరివారు గురువుగారిని పూలదండల్లో ముంచెత్తేశారు. వారట్లా ఆయనను గౌరవించి పరవశులవుతుంటే వారిని చూస్తూ ప్రేమను ఆశ్చర్యాన్ని వారిపై కురిపిస్తున్న గురువుగారి ముఖం వింతైన అలౌకిక తేజస్సుతో కరిగించిన బంగారు వన్నెలు విరజిమ్మింది. ఆ తర్వాత అక్కడ నుంచి సుమారు 3 లేక 400 గజాల దూరంలోకి వర్మగారిని తీసుకువెళ్ళి గురువుగారు ఒక రమణీయమైన ప్రకృతి దృశ్యాన్ని చూచి ముగ్ధుడవుతున్న వర్మగారితో ఇలా అన్నారు.
నేను బర్మా చూచాను, ఇంకా చాలా ప్రదేశాలు చూచాను, కానీ ఇంతటి ప్రకృతి సౌందర్యం, ఇంత అందమైన దృశ్యం నేనెక్కడా చూడలేదు. ఇప్పుడు మనం నిలిచి ఉన్నది సరిగా వింధ్య ప్రాంతానికి నడిబొడ్డు. ఇదే దండకారణ్య మధ్యమము. శ్రీరాముడు సంచరించినదంతా ఈ ప్రాంతమే. ఇంకా ఈ ప్రాంతం చూచావు కనుక ఇంకా ఏ ప్రదేశాలు పవిత్రమైనవి కానీ రమణీయమైనవి కానీ నీవు చూడనవసరం లేదు. అటువంటి ప్రదేశం ఇది. ఈ మాట చెబుతున్న గురువుగారి దృష్టి ఏనాటివో తమ స్మృతుల్లోనే తిరిగి చెప్తున్న వారిలా ఉంది. ఆ ముఖము మాట చూస్తుంటే. ఆ మాటలు విన్న వర్మగారికి వెంటనే ఒక భావ పరంపర మెదిలింది. నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువుగారు అంటారు భరద్వాజ గారు. 36వ పేజీ. మొదట విశాఖపట్నంలో కృష్ణమాచారి గారు ప్రతివారము చేసే సంస్కృత భారత ప్రసంగములో అరణ్య పర్వం చదువుతుంటే ఒక సన్నివేశములో ఇలా ప్రస్తావించబడి ఉంది. సరిగ్గా ఎక్కడ మామూలు అరణ్యం మాత్రమే స్థూల నేత్రాలకు గోచరిస్తూ ఉండి అదే చోట ఒక దివ్య దృష్టికి మాత్రమే గోచారమయ్యే ఒక ఋషి ఆశ్రమం ఉంది. దౌమ్యుడు ధర్మరాజు మాత్రమే ఆ ఆశ్రమాన్ని వాళ్ళ జ్ఞాన దృష్టితో చూడగలిగి గౌరవంతో పాదరక్షలు కాళ్లకున్నవి విడుస్తారు. అది జ్ఞాపకం వచ్చి వర్మగారు గురువుగారిని అడిగారు, నిజంగా అలాంటి ఆశ్రమాలు చర్మచక్షువులక గోచారంగా ఉంటాయా లేక కేవలం కవి కల్పించినవేనా అని. ఇప్పుడు మనం సాగుతున్నది సరిగ్గా అట్లాంటి ఆశ్రమ ప్రాంతమే బాబు అన్నారు. అట్లాంటి ఆశ్రమాలుండే మాట వాస్తవమే. అయితే అందరికీ వాటిని దర్శించటం సాధ్యపడదు. అయితే బాబుగారు నేను కూడా చూడటానికి వీలుపడదా? ఇంకా ఆ మాటలకు గురువుగారు బదులు చెప్పక మౌనం వహించటం కానీ లేక అది తిను ఇది తిను అంటూ మనసును మరో విషయంలోకి మళ్లించడం కానీ చేశారు. ఇది గురువుగారు అలవాట్లలో ఒకటి. అది నాకు అనుభవం ఉంది. ఆయన చెప్పదలుచుకోని విషయం గురించి మనం అడిగితే మాట్లాడరు. అంతే. ఎన్నిసార్లు అడిగినా ఏమిటి అని ప్రశ్న విని మౌనం వహిస్తారు. లేకపోతే చిరునవ్వు నవ్వి ఏమిటో అంటారు. అది కాకపోతే మనలను ఇంకొక మాటలతో మాయ చేసి మరిపిస్తారు. అంతేకాని అది నువ్వు అడగకూడదు, నేను చెప్పను అని మాత్రం అనరు. తిరిగి మళ్ళీ ప్రయాణం సాగుతుంటే దారిలో అక్కడక్కడ అడవి మధ్యలో ముగ్గులు వింత వింతగా వేసి ఉండటం వర్మగారు చూచి తోటివారిని అడిగారు అదేమిటి అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఆ అడవిలో మంత్రాలు నేర్చిన వారు చాలామంది ఉన్నారని, ఈ ముగ్గులు వాళ్ళు ఎవరి మీదో వారి మంత్రాలను ప్రయోగం చేయడానికి వేసినవని. ఆ దారికి ఒక ప్రక్క ఎత్తైన పర్వతం, రెండవ ప్రక్క లోయలో నది ఉన్నాయి. ఆ దారికి ఒక ప్రక్క ఎత్తైన పర్వం, రెండవ ప్రక్క లోయలో నది ఉన్నాయి. దానికి తోడు కన్ను పొడుచుకున్న ఏమీ కనిపించనంతటి చీకటి. ఉన్నట్లుండి గురువుగారు అకస్మాత్తుగా వర్మగారిని గుర్రం దిగి కొంత దూరం నడిచి రమ్మన్నారు. అట్లానే వర్మగారు కొంత దూరం నడిచేటప్పటికీ ఆ దారికి అడ్డంగా ఎత్తైన మరొక పర్వతం కనిపించింది. గురువుగారు చేరవలసిన ఊరు సరిగ్గా ఆ పర్వతానికి వెనక ఉంది. దారి కొండను చుట్టి కానీ ఆ ఊరు చేరదు. మేనా మోసేవారు తాము ఆ కొండను ఎక్కి దాటడం కష్టమని కొండను చుట్టి కానీ ఆ ఊరు చేరడానికి గురువుగారి అనుమతిని కోరారు. గురువుగారు అందుకు ఒప్పుకున్నారు. ఆ బోయులు చాలా వేగంగా నడవడం వల్ల శ్రీ వర్మగారు అంత వేగంగా నడవలేకపోయినందువల్ల గురువుగారి బృందం చాలా ముందుకు వెళ్ళిపోయారు. శ్రీ వర్మగారు ఆయన బృందం వారు 5 చాలా వెనుకబడ్డారు. ఇంతలో ఆ బృందంలోని ఒకడు, మనం ఈ పర్వతం ఎక్కి దాటితే బాగుంటుంది, తొందరగా చేరవచ్చు అన్నాడు. వర్మగారు సరేనన్నారు. అట్లాగే ఎంతో కష్టంతో 150 గజాల కొండనెక్కారో లేదో చలి విసురుగాలి సన్నని జల్లు ప్రారంభమయ్యాయి. వారితో కూడా ఉన్న ఒక పెట్రోమాక్స్ లైటు ఆరిపోయింది.
దానికి తోడు ఆ బృందంలోని వంటస్వామికి దృష్టి మాన్యమున్నది. పురోహితుడు పురికివాడు కూడా. ఆ పల్లెకండ్రలోని ఇద్దరు చాలా ముందు పోసాగారు. వర్మ మరొక ఇద్దరు కొంత వెనకబడ్డారు. ఇంకెంత దూరం పోవాలి అని అడిగారు వర్మగారు. ఎంతో లేదు, 2 మైళ్ళు ఉంటుంది అన్నాడు ఆ పల్లెవాడు. బృందంలోని తక్కిన వారు బాగా ముందు వెళ్లడంతో ఆ పల్లెవానికి ధైర్యం సడులుతోందని గ్రహించిన వర్మగారు అతనికి ధైర్యం చెబుతూ ఇలా అన్నారు. నా చెయ్యి పట్టుకొని నడువు. మనకేదైనా ప్రమాదం జరిగితే గురువుగారు వాళ్లను మన ప్రాణాలతో విడవరు కనుక మనం భయపడనక్కరలేదు. కొన్ని క్షణాలు మౌనం వహించిన ఆ కొండవాడు అన్నాడు. ఈ అడవి భయంకరమైన ఎలుగుబండ్లతో నిండినది. అందులోనూ అవి సంచరించేది రాత్రి సమయంలోనే. అందుకని మనం నడిచేప్పుడు పెద్దగా శబ్దం చేస్తూ నడుద్దాం అన్నాడు. అలా కొద్ది దూరం సాగే లోపలే వర్మగారు కాలు జారి క్రింద పడ్డారు. తిరిగి లేచి కుంటుకుంటూ నడక సాగించారు. ఒక్క క్షణం వర్మగారికి కూడా ఆ కారు చీకట్లో అడవిలో నడుస్తుంటే ధైర్యం సడిలింది. కానీ ఆయన తిరిగి ముమ్మారు తన గురువు మాస్టర్ సివిపి శ్రీ వివి గారిని స్మరించారు. వెంటనే బాట కొంచెం వెలుగుతో కనిపించింది. మరికొంతసేపటికి చల్లటి నీటి బుగ్గలో దిగి నడవవలసి వచ్చింది. ఆ ప్రాంతం బాగా బురదగా కూడా ఉంది. అందుకని వర్మగారు తన పరివారంలోని కొందరిని ముందుగా ప్రక్కపల్లి నుంచి లాంతరు తెమ్మని పంపారు. ఆ వెళ్లిన మనుషులను అప్పటికే ఆ ఊరు చేరిన శ్రీ గురువుగారు కేకలు వేసి లాంతర్లు ఇచ్చి పంపారు. చివరకు వర్మగారు ఆ ఊరు చేరేసరికి రాత్రి 1 గంట అయ్యింది. శ్రీ గురువుగారు విశ్రమించకుండా తలుపు దగ్గర నిలబడి ఎంతో ప్రేమతో వర్మగారి కోసం ఎదురు చూస్తున్నారు. వర్మగారికే తర్వాత వింతగా తోచిన మార్పు ఒకటి ఆయన వర్మగారి మనసులో కలిగింది. అప్పటి వరకు శ్రీ గురువుగారి పట్ల ఉన్న కొత్త బిడియము, భయము అన్నీ అకస్మాత్తుగా మాయమయ్యి ఎంతో చనువుగా ఉండగలిగారు. అప్పుడక్కడ చేరిన ఆ గ్రామస్తులను శ్రీ గురువుగారు తమకు ఒక ఇంటిని శుభ్రము చేసి ఇమ్మని చెప్పారు. తర్వాత చలిగాచుకొను చలిమంట వెలిగించమన్నారు. ఆ చలిమంట ముందు కూర్చొని భోజనానికి ఏర్పాట్లు చేయమని ఆ వంటవానితో చెప్పారు. వేడి నీళ్లతో కాళ్ళు కడుక్కొని కూర్చున్న గురువుగారు అకస్మాత్తుగా ఏదో తెలియని కారణంగా చాలా బాధపడుతున్నట్లుగాను, రెస్ట్లెస్గాను, అనీజీగాను కనిపించారు వర్మగారు ఆశ్చర్యపడుతూ అన్నారు. గురువుగారు తమకు ఒంట్లో బాగున్నట్లు లేదే? గురువుగారు అన్నారు, ఏమీ లేదే. వర్మగారు అంటున్నారు, నాకు తెలుసులేండి మీరెందుకు బాధపడుతున్నారో. ఎవరికో మిమ్మల్ని నమ్ముకున్న వారికి బాగా సుస్థి చేసి ఉంటుంది. వారి బాధను మీరు అనుభవిస్తున్నారు. ఇటువంటి చిత్రము మా గురువుగారిలో కూడా చూశానులేండి, అందుకని తెలుసు. గురువుగారు వెంటనే ఏమీ మాట్లాడలేదు. ఇంతలో ఒక మనిషి వచ్చి ఆయనతో చెప్పాడు. ఆ రోజు పల్లకి మోసిన వారిలో ఒకనికి మసూచికం, ఒళ్ళంతా పోసి తీవ్ర జ్వరము, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడని. తగ్గిపోతుందిలే పో అన్నారు గురువుగారు. ఆ వచ్చిన మనిషి కృతజ్ఞతతో ఆయనకు మరొకసారి మొక్కి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యానందాలలో మునిగి తేలుతూ అటువంటి ఆయన దివ్యలీలను దర్శించే అవకాశం తనకు గురువుగారు కల్పించినందుకు ఆయనను వేణోళ్లు ప్రార్థిస్తుండగా వర్మగారితో గురువుగారు అన్నారు, ఆ మనిషి మనకు శరణాగతుడైనాడు. నేనెట్లా చూస్తూ ఊరుకోవడం? మీ విశాఖపట్నంలోని జనంలో ఎవడన్నా చచ్చిపోయినా నాకు బాధ కలగదు. కానీ ఈ పవిత్ర హృదయులైన గిరిజనులకు ఎంత చిన్న కష్టం కానీ జబ్బు కానీ కలిగినట్లు తెలిస్తే వెంటనే వాళ్ళ చెంతకు వెళ్ళవలసిందే. భోజనానంతరం గురువుగారు వర్మగారిని మీరేదైనా చదువుతారా అని అడిగాడు. వర్మగారు అశ్వినీ దేవతల స్తోత్రము, శ్రీ సూక్తము మొదలైనవి 3:30 గంటల వరకు చదివారు. అప్పుడు మీకు నిద్ర వస్తోంది, పడుకోండి అన్నారు గురువుగారు. కానీ వర్మగారు పడుకున్న కొద్దిసేపటిలో నిద్ర పట్టిన వెంటనే గురువుగారు లేపేశారు. అంటే ఊరికే తట్టి లేపడం పని కాదు. రామచంద్ర నిద్రలేవయ్యా అన్న భజన కీర్తన పాడుతూ తట్టి లేపారు.
అట్లానే శ్రీ ధారమల్లీశ్వర శతకము, ఉత్తర రామచరితము మొదలైన వాటిలో నుంచి కొన్ని పద్యాలు మధురంగా గానం చేశారు. వర్మగారు లేచినా తక్కిన అందరూ నిద్రలో ఉన్నారు. కానీ వంటపంతులు లేచి వర్మగారితో అన్నాడు, మీరు శ్రద్ధగా ఆయన చదివేవి వింటారని తెలిస్తే ఆయన నిద్రపోరు, మనలను పోనీయరు, పడుకో అని. గురువుగారు వెంటనే అతని నోరు మెదపవద్దని చెప్పారు. ఇట్లానే మరికొంతసేపు గడిచేసరికి సుమారు 400 మంది గ్రామస్తులు శ్రీ గురువుగారి దర్శనానికి వచ్చారు. అందరూ బియ్యం, నారింజకాయలు, అగరొత్తులు తెచ్చిచ్చారు. ఆ తర్వాత అందరూ ఆయనకు నమస్కరించి ఆయన పట్ల గౌరవ చిహ్నంగా వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు స్త్రీలందరూ జట్లుగా శ్రీ గురువుగారి సమక్షాన భజన, నృత్యము మొదలైనవి చేశారు. వర్మగారితో కూడా ఆ నృత్యాదులు చూస్తున్న ఒకరి మనసులో ఏ వికారపు తలంపులు కలిగాయో కానీ శ్రీ గురువుగారు వెంటనే అతనిని ఉద్దేశించి అన్నారు, ఏం పంతులు, ఈ పడుచులెంత అందంగా ఉన్నారో అనుకుంటున్నావా? జాగ్రత్త, నిలువున ప్రాణాలు తీస్తారు. కొత్త మగవాళ్ళెవరూ వీళ్ల స్త్రీలను ఎన్నడూ చూచి కూడా ఉండరు. సరిగా ఈ భజన మొదలైన కార్యక్రమాలు పూర్తి అయ్యేసరికి కబురు వచ్చింది. మసూచి సోకిన రోగికి పూర్తిగా వ్యాధి తగ్గిపోయిందని ఆశ్చర్యానందాలతో ఆ వార్త వింటున్న వర్మగారిని ఉద్దేశించి శ్రీ గురువుగారు అన్నారు, ఏం బాబు, ఏమంటావు అని. నేను చెప్పాను కదండి, రాత్రంతా ఎన్ని బాధలు పడ్డామో చూచావుగా. నమస్కారం చేయించుకోవటం అంటే సామాన్యమైనది కాదు, చాలా ప్రమాదం. మామూలుగా మీకెవ్వరికీ అర్థం కాదు. ఆయనను దర్శించిన కొంతమంది స్త్రీలు తమకు సంతానం కలిగేలా దీవించమని కోరారు. 2-3 మాత్రము ఆయన ఆశీర్వదించారు. వారు అలా గురువుగారిని కోరినప్పుడు వారి మాటలు చెడ్డ సంస్కారం గల అనుచరుడి మనసులో ఏదో దుష్ట ఆలోచనలు కలిగించాయి కాబోలు. అతని కేసి బాబుగారు కొంటిగా చూస్తూ, ఒక్కడిని నేనేం చేసేది, నేను బ్రహ్మచారిని. పంతులు, పోనీ నువ్వు వెళ్ళి చూడు అన్నారు. ఆ పంతులు సిగ్గుపడిపోయాడు. తర్వాత వర్మ బృందమంతా తిరిగి గుర్రాల మీద ఎక్కి గురువుగారితో ప్రక్క ఊరు చేరారు. దారిలో వర్మగారు గుర్రం మీద నుంచి 2 సార్లు జారిపడ్డారు. తర్వాత ఒక ఇల్లు చేరారు. గురువుగారు వాకిట్లో ఒక మంచం మీద కూర్చొని ఇల్లంతా కలయజోడటం మొదలుపెట్టారు. ఆయన ముఖము ఒక అసామాన్య వర్చస్సుతో వెలిగిపోవటం చూచి వర్మ ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపట్లో గురువుగారి మాటలను అనుసరించి ఆ ఊరి వాళ్ళు చిలకడ దుంపలు కాల్చి వారికిచ్చారు. సాయంత్రం 4 గంటల వరకు శ్రీ గురువుగారు తమ కార్యక్రమం గురించి మాట్లాడలేదు. అయినా ఆయన వైఖరి చూస్తే ఆయన మౌనంగా ఆంతర్యములో తమ అతి లౌకిక కార్యాన్ని సంకల్పమాత్రంతో చక్కదిద్దుతున్నట్లు వర్మగారికి తోచింది. అలా తమను గమనిస్తున్న వర్మగారితో గురువుగారు అన్నారు, నేను దర్శించిన మహాత్ములు పాకలపాటి గురువుగారు అన్నారు భరద్వాజ గారు. 41వ పేజీ. ఏమిటి ఆలోచిస్తున్నావు వర్మబాబు? ఏమీ లేదు, మిమ్మల్నే చూస్తున్నా అంతే. ఓహో అలాగా అని కళ్ళు మూసుకొని చాలాసేపు కూర్చున్నారు. తర్వాత చివాలున లేచి తొందరగా 3 మేకులు తేవలసినదని అక్కడ వారికి ఆజ్ఞాపించి తన చొక్కా తీసేశారు గురువుగారు. కర్పూరం ముక్కలు ఒక్కొక్క కొబ్బరికాయ మీద ఒక్కొక్కటి పెట్టి తెచ్చిన మేకులో ఒకచోట నేలలో పాతారు. తర్వాత కొబ్బరికాయల మీద పెట్టిన కర్పూరం ముక్కలు వెలిగించి అందరినీ అక్కడ నుంచి వెళ్ళి పొమ్మన్నారు. మొదటి కొబ్బరికాయను తమ మంచం క్రిందకి విసిరేశారు. తర్వాత ఒకటి దక్షిణానికి, మరొకటి ఉత్తరానికి విసిరారు. తర్వాత 8 కొబ్బరికాయలు 8 ఇళ్ల మీదకు విసిరారు. తర్వాత 8 కొబ్బరికాయలు 8 ఇళ్ల మీదకి విసిరారు. వెంటనే తమ మేనా దగ్గరికి వెళ్ళి అందులో కూర్చుంటూ పోదాం పదండి అన్నారు. బృందం అంతా తిరిగి ప్రయాణమైంది.
మౌనంగా చూస్తూ ఉన్న వర్మగారి మనసులో ఏ ప్రశ్న మెదిలిందో కానీ ఆయన వైపు తిరిగి ఏమిటి అని అడిగారు గురువుగారు. ఆయన చెప్పినదేదో తమకు సరిగా వినపడినట్లు అప్పుడు వర్మ అడిగారు, నా అభిప్రాయం నిజమేనా చెప్పండి. అంతసేపు మీరు ఊరికే కూర్చున్నప్పుడు అక్కడి భూతాలన్నింటినీ ఒక్క చోటకి ఆవాహన చేసి నిలిపి వాటిల్లో ఉత్తమ గతిని కోరిన వాటిని కరుణించి పంపేసి అవి తిరిగి రాకుండా మేకులు నేలలో దిచ్చడంతో దిగ్బంధం చేశారు కదా. అవేవి తిరిగి మరింకెప్పుడు ఆ ప్రదేశాన్ని సమీపించలేవా? తాము చెప్పదలిచిన విషయమైతే ఎన్నిసార్లు అడిగినా సమాధానమివ్వక మిన్నుకుండే గురువుగారు ఈసారి కూడా మెదలకుండా ఊరుకున్నారు. కొన్ని క్షణాలాగిలా అన్నారు, వర్మబాబు ఆచార్యబాబు గట్టివాడు. అదే మాట కొంతసేపటి తర్వాత తిరిగి అన్నారు. ఆ తర్వాత రాత్రి 9 గంటలకల్లా తిరిగి బస చేరారు బృందం అంతా. ఆ తర్వాత యథావిధిగా భోజనాలయ్యాయి. ఊరి వారంతా గురువుగారి గౌరవార్థం ఆటలు పాటలతో కాలం గడిపారు. అవి చూస్తున్న వర్మగారికి కాసేపటికి ఆలోచన వచ్చింది. ఈయన ఏమేమో చేస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు, కానీ నాకేమీ బోధించటం లేదే అని ఆయనకు అలాగే కునుకు పట్టింది. కొంతసేపటికి గురువుగారు ఆయనను నిద్రలేపి అలా బయటికి పోయి చూచిరా, అయితే ఈ ఆవరణం దాటి దూరం పోవద్దు, పులి తిరుగుతోంది అన్నారు. వర్మగారు ఇంతలో లఘుశంకకు బయటకు వెళుతుండగా తిరిగి గురువుగారన్నారు, గురువు మాట ఉల్లంఘించకూడదు, అలా బయటికి పోయి చూచిరా, అయితే ఈ ఆవరణం దాటి దూరం పోవద్దు, పులి తిరుగుతుంది అన్నారు. వర్మగారు ఇంతలో లఘుశంకకు బయటకు వెళుతుండగా తిరిగి గురువుగారన్నారు, గురువు మాట ఉల్లంఘించకూడదు. తిరిగి వచ్చిన వర్మ గురువుగారిని అడిగారు, అయ్యా మేము కొండ మీద దారి తప్పినట్లు మీకు తెలుసా? తెలుసునన్నట్లు చిరునవ్వుతో తల ఊపారు గురువుగారు. అయితే అలా ఎందుకు జరగనిచ్చారు? నీకేమీ ప్రమాదం జరగదు కదా. తిరిగి ఇద్దరు మౌనములో మునిగిపోయారు. వర్మగారికి నిద్ర ముంచుకు వస్తోంది. కళ్ళు ఎంత తెరిచి ఉంచుదామన్నా మూతపడుతున్నాయి. అలా కునుకుపట్టిన కొన్ని నిమిషాలకు గురువుగారు మళ్ళీ పిలిచారు, వర్మబాబు నిద్రపోతున్నావా? అవును అన్నారు వర్మ కొంచెం విసుగ్గా. నిద్రపోతే పురుషుడే కాడు, ఎవడైనా సరే. పురుషుడంటే ఎవరో తెలుసా? తెలియదు. అయితే నేను చెబుతానుండు. ఎప్పుడు నిద్ర అసలు పోనివాడే పురుషుడంటే. ఎత్తైన పర్వతం, దాని శిఖరాన ఒక ఆశ్రమం ఉందనుకో. అందులో ఒక ఋషి కూర్చొని క్రింద లోయలోకి చూస్తున్నాడనుకో. క్రింద ప్రవహిస్తున్న 3 సెలయేళ్లను తాను పైనుంచి ఒకేసారి ఎలా చూడగలడో అలానే నిద్ర, మెలకువ, స్వప్నావస్థలు మూడింటిని వాటికి అతీతంగా తానుండి వాటి చేత తాకబడక వాటిని గుర్తించగల వాడెవడో వాడే పురుషుడంటే. లేనివాడు పురుషుడు కాదు. అయితే గురువుగారు మీరు నిద్రపోరా? కొంచెం కొంటిగా చనువుగా అడిగారు వర్మగారు. మీ దాకా ఎందుకు? నేనొక్క సన్యాసిని కూడా చూడలేదు నిద్రపోని వాడిని. నిద్రపోయే మనిషే కాడు, పడుకునే గుర్రమూ కాదు బాబు. నేను నిద్రపోయి 40 ఏండ్లు దాటిపోయిందంటే నమ్ముతావు అంటూ వెంటనే సంభాషణ మళ్లించి, నన్ను మీరు యవనములో చూచి ఉండవలసింది. వంటపాత్రలు, సామానులు అన్నీ ఒక సైకిలుకు కట్టి అది నడిపించుకొని కొండ కడ్డంపడి పైకెక్కి ఆ శిఖరాన కావలసినంత కాలం ఉండి చివరకన్నింటినీ తీసుకుని దిగిరావటమే అప్పటి దేహకాంతి జనానికి వింతగా తోచేది. రాత్రిళ్ళు కొండ మీద నేను సంచరిస్తుంటే దూరానున్న పల్లె వాళ్లకు నా దేహం కొండ మీద పెట్రోమాక్స్ దీపంలా వెలుగుతూ కనిపించేదట. మీరు చెప్పిన యోగస్థితి, నిద్రను జయించే స్థితి నాకెప్పుడైనా వస్తుందంటారా అని అడిగారు వర్మ. గురువుగారు, వస్తుంది, కానీ పతాంజలి మహర్షి చెప్పిన యమనియమాలు అభ్యసించాలి. అదంతా గురు కటాక్షం వల్ల వస్తుంది. అంతవరకు జన్మలుంటాయి. వర్మ, అయితే ఎప్పుడు బాబు నాకు ఆ స్థితి కలిగేది? గురువుగారు, అది అడగద్దు, నీ చేత నేను చేయిస్తాను. చూడు, చెయ్యెత్తి ఆశీర్వదిస్తున్నాను. నీకు తిరుగులేదు. నీవు అమెరికా వెళతావు.
నీకు సమస్తం వస్తుంది. వర్మ: అంతా మీ దయ, ఆచార్యబాబు గారి దయ. గురువుగారు: ఎప్పుడు ఆచార్యబాబు మాట వింటుండు, ఎప్పుడు ఆచార్యబాబు మాట వింటూ ఉండు. తర్వాత వర్మ గురువుగారి ప్రక్కనే కూర్చొని ఉన్నారు. ఊరి ప్రజలంతా వచ్చి తండోపతండాలుగా గురువుగారి పాదాలు తాకి నమస్కరించి వెళ్ళారు. అది చూస్తూ ఆశ్చర్యానందాలను పొందుతున్న వర్మగారితో అన్నారు గురువుగారు: నేను వింధ్య ప్రాంతంలో ఎక్కడ తిరుగుతున్నా ఇలానే జరుగుతుంది. అందుకే నేను బస్తీలకెన్నడూ రాను. వీళ్ళందరికీ దేవునికి అగరొత్తి పెట్టడం నేనే నేర్పాను. వీళ్లల్లో కొన్ని జాతులకు నరమాంస భక్షణ, అందుకోసం నరహత్య అలవాటు ఉండేది. అది నేనే తొలగించాను అంటూ తన అలవాటు ప్రకారం అకస్మాత్తుగా లేస్తూ ఇక పోదాం అన్నారు గురువుగారు. వర్మకు ఎక్కడికో అర్థం కాలేదు. తర్వాత తెలిసింది, ఆ ఊరి ప్రజలు ఆలయం నిర్మిస్తున్నారని, దానికోసం గురువుగారు నవరత్నాలు తెప్పించారని, ఆ క్షేత్రానికి చేరగానే పంతులు గారిని మంత్రం చదవమని, ఆ నవరత్నాలను గుంటలో స్థాపించి ఒక మొక్కను అందులో పాతి రాయి అడ్డుపెట్టి దాని మీద ప్రమిద దీపం పెట్టారు. తర్వాత ఆ జనంతో అన్నారు: మీరకు ముందు ఏ కష్టాలు వచ్చినా సరే మీరు ఈ దీపం చుట్టూ చేరి వాటిని ఈ దీపంతో చెప్పుకోండి. దాని మీద పందిరి కప్పి రోజు అందులో భజనలు చేయండి. ఇది రామాలయం అంటూ. ఇది రామాలయం అంటూ వెలిగించిన కర్పూరం ముద్దను ఆలయానికి అన్ని వైపులా విసిరారు. ఆ తర్వాత గురువుగారు స్థిమితంగా కూర్చొని ఒక డైరీలో తనకు నిత్యం ఉన్న అలవాటు ప్రకారం శ్రద్ధగా ఏదో వ్రాస్తున్నారు. వ్రాయడమయ్యాక వర్మ అడిగారు: గురువుగారు, మీరు డైరీలో ఏమేమి వ్రాస్తారు అని. ఏముంది, నేను ఇవాళ చేసిన పనులు, ఏ వ్యక్తులను కలుసుకున్నాను, వారికి నాకు గల సంబంధం ఏమిటి, నేను చేసిన ఆలయ ప్రతిష్ట పనులు టైము. ఇలా మీరు ఎన్ని ఆలయాలు స్థాపించారు ఇంతవరకు అని అడిగారు వర్మగారు. సుమారు 900 పైనుంటాయి బాబు. వర్మ: మరి ఈ ఊళ్ళన్నీ ఏదో ఒకనాడు ఏ మహాత్ముడి నివాసం వల్లనో అభివృద్ధి అయ్యి తర్వాత నగరాలుగా అవుతాయంటారే, మీరు కూడా ఈ ప్రతిష్టాపనలు చేయడంలో అంతటి మహత్కార్యాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారనుకుంటానే. వింధ్య పర్వతం అంతా ఏ నాటికైనా ప్లైనాస్ మైదానాలుగా అవుతాయా? అందులోనూ కొందరు తత్వజ్ఞానులు 60,000 సంవత్సరాలకొకసారి భూతలం టాపోగ్రఫీ మారుతుందంటారు. అసలు సంగతేమిటో మీరు చెప్పండి. గురువుగారు: అదంతా అక్షరాల నిజం. కారణం లేకుండా ఏమీ ఉండదు. వీళ్ళంతా అడవి జాతుల వాళ్లను చూపుతూ ఋషులు మామూలు మనుషులు కారు. పాపం హద్దులు మీరి పెరిగితే భూమికి భారం అవుతుంది. ఆ పాపానికి సరితూగే ధర్మం లేకపోతే భూమి భరించలేదు. మీ నగరాల్లో నిరంతరం జరిగే పాపాలన్నింటితో మీరు మీ రామాలయంలో చేసే భక్తి వారి జీవితాల్లోని ధర్మం సరితూగుతాయి. మధ్యాహ్నం 12 గంటలయ్యింది. వర్మగారు కొంచెం అలసట చెంది ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలయ్యింది. వర్మగారు కొంచెం అలసట చెంది ఉన్నారు కాబోలు. తిరుగు ప్రయాణం కొంచెం వాయిదా పడితే బాగుండుననుకుంటున్నారు. సరిగా అదే సమయాన శ్రీ గురువుగారు ప్రయాణం అవ్వమన్నారు. వర్మగారిని చూచి, వర్మబాబు గుర్రం ఎక్కువ అన్నారు. వర్మగారికి ఉలుకొచ్చి, నేను ఇక ఆశ్రమం దగ్గర తప్ప దిగను అన్నారు పట్టుదలతో. నీ ధైర్యం నాకు తెలుసులే ఆచార్యబాబు అంటూ అర్ధోక్తి వదిలారు చిరునవ్వుతో గురువుగారు. బృందం అంతా ఎడతెగక సాగుతూనే ఉంది. సాయంత్రం 6:30 గంటలు అయ్యేసరికి గురువుగారి మేన 5-6 పర్లాంగులు వెనకబడ్డది. తక్కిన బృందం అంతా ముందు వచ్చేస్తున్నారు. సూర్యాస్తమయం అయ్యి చీకటి కూడా పడుతోంది. ఆ లోయలో, ఆ అరణ్యములో సంధ్యవేళ ఎంతో ఒంటరిగా అనిపించింది అందరికీ. అందులో శ్రీ వర్మగారికి మరీను. గుర్రం గుట్టలు ఎక్కుతూ దిగుతుంటే దాని వీపునున్న జీను జారుతోంది. ఎంతో పట్టుదలతో దానిని కరుచుకు కూర్చున్న వర్మగారు చివరకు దాని వీపు నుంచి జారి క్రింద పడ్డారు. తిరిగి వెంటనే ఎగిరి దాని
వీపునెక్కే ఓపిక లేదు. కాళ్ళు, నడుము, తొడలు అంతా హోనం హోనం అయి ఉన్నాయి. పాపం ఒక్క క్షణములో గురువుగారితో తానన్న పంతం గుర్తొచ్చింది వర్మగారికి. నేను ఆశ్రమం చేరేదాకా దిగను అని దిగనందుకు చివరకు బలవంతాన ఈ రూపేణ దిగక తప్పలేదు. ఆ చుట్టూ వాతావరణాన్ని బట్టి కాబోలు వర్మలో దొర్లిపోతున్న భావ పరంపరలు, దయ్యాలు, భూతాల ప్రస్తావన వైపుకు మళ్ళాయి. ఇంతలో గురువుగారి మీనా వచ్చి తక్కిన బృందాన్ని కలుసుకుంది. ఏం ఉండిపోయారు అని అడిగారు. గురువుగారు. జారిపోతుంది జీను, కానీ దిగను తిరిగి అన్నారు పంతానికి వర్మగారు, జీనును సవరించుకొని సరిగ్గా కూర్చుంటూ. ఇంకెక్కడా దారిలో జనం నమస్కారాలు చేసుకోవడానికి వాటికి ఆపకుండా తిన్నగా ఆశ్రమం చేరుకోవాలి అన్నారు. తన మేనా మోస్తున్న వారితోనూ తక్కిన బృందంతోనూ గురువుగారు వర్మకేసి చూసి, ఎలా ఉన్నావు అని అడిగారు. బాగానే ఉన్నాను అన్నారు వర్మ. తక్కిన వాళ్ళేరి వాళ్ళు గుర్రాలు దిగారు. ఇంతలో బృందంలోని ఒకడు స్పృహ తప్పి పడిపోయాడు. అందరూ ఆందోళన పడుతున్నారు. గురువుగారు, వర్మబాబు నువ్వు డాక్టర్ కదూ? వర్మ, కాదు గురువు. అయితే ఏం, వెళ్ళి వాడి సంగతి చూడు. మీరు చెప్పారు కనుక చూస్తాను అని వర్మగారు వెళ్ళి తన గురుదేవులైన మాస్టర్ సివివి గారిని స్మరించి ఆ పడిపోయిన వ్యక్తి నుదుటిన తాకారు. వెంటనే అతడు లేచాడు. తిరిగి బృందం సాగిపోతోంది. ఒక మరుగు దాటుతుండగా గురువుగారు వర్మగారితో అన్నారు, ఒళ్ళంతా హోనం అయ్యింది వర్మబాబు. అదేమి, మీరు మేనాలో కూర్చున్నారు కదా, అయితే ఏం, ఈ బాధ నాకు రాకుంటే వాళ్ళు పల్లకి ఎలా మోస్తారు? వర్మగారికి అప్పుడు అర్థమైంది. ఆ మేనా మోసేవాళ్ళు ఏ శ్రమ లేకుండా ఏకదాటినన్ని మైళ్ళు ఎలా మేనా మొయ్యగలరో, వారి బాధనంతటినీ పల్లకీలో కూర్చున్న ఆయనే స్వీకరిస్తున్నారని మళ్ళీ గురువుగారే అన్నారు. మేనా ఏమీ సుఖమైంది కాదు, మానసికంగా బాధ జాస్తి. మరికొంతసేపటికి గురువుగారు దిగి నడిచారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు భీమ్సింగ్ ఆశ్రమం చేరారు అంతా. ప్రయాణములో డస్సీపోయిన వర్మ భీమసింగ్ చేరగానే హాయిగా వెన్నువాల్చవచ్చని కలలు కన్నారే కానీ గురువుగారు మాత్రం ఆదేశపూర్వకంగా వర్మబాబు స్నానం చెయ్యి అన్నారు. ఆయన ఆజ్ఞకు తిరిగేముంది, అందులోనూ వేడి నీళ్లు సిద్ధం అయ్యాయి. తర్వాత యథావిధిగా భోజనం చేసేసరికి తెల్లవారుజామున 3 గంటలయ్యింది. తర్వాత పడుకొని కొనుకు తీయబోతున్న వర్మను ఉద్దేశించి గురువుగారు, ఒళ్ళంతా బాగా నొప్పిగా ఉందా అని అడిగారు. బాగాను అన్నారు వర్మగారు. నా ప్రక్కన పడుకో, ఎంతో ప్రేమతో అన్నారాయన. అంత చనువు, ప్రేమ వ్యక్తం చేసిన గురువుగారి మాట వినటం తరువాయి వర్మగారు ఆయన ప్రక్కన పడుకున్నారు. తండ్రి ప్రక్కలో చంటి బిడ్డలాగా 1-2 గంటల్లో ఆ ఒళ్ళు నొప్పులంతా ఏమైందో మచ్చుకు లేకుండా పోయింది. అసలంత ప్రయాణం తాను చెయ్యలేదేమో, అంతా ఒక స్వప్నంగా తోచింది వర్మగారికి. ఇంతలో అక్కడున్న వాళ్ళందరినీ ఎటువైపు వాళ్లను అటు పంపించేశారు. అంతా వెళ్ళాక అన్నారు గురువుగారు, నాకు కావలసిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు. వీళ్ళంతా అంటూ అక్కడ ఆయనకు సేవ చేస్తున్న వాళ్ళందరి గురించి కొన్ని మాటలు చెప్పి తిరిగి ఇలా అన్నారు. నాకు 20 సంవత్సరాల క్రితం ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎవరూ నయం చేయలేకపోయారు. చివరకు మన ఆచార్యబాబు తగ్గించాడు. ఇంకెవరి దగ్గర ఈ జన్మలో మందు తీసుకోను. నేను వయసులో ఉన్నప్పుడు నేను వండుకున్నది తప్ప తినలేదు. ఇప్పుడు ఇతరులు వండినది తినక తప్పటం లేదు. ఈ వ్యక్తులను ఇక్కడ ఉంచుకోక తప్పలేదు. ఇట్లా వెళ్ళిపోతున్నది. నీకొకటి చెప్తాను. ఆ అలమరలో ఉన్న ఉత్తర రామచరితం తీసుకొచ్చి ఆ పుస్తకం తెరిచి ఏ పేజీ వస్తే ఆ పేజీ చదువు. వర్మగారు పుస్తకం తీసుకొచ్చి తెరిచారు.
వర్మగారు చదివేశారు. ఇంతే. అసలు మనకు కనిపించే పదార్థం అసలు వాస్తవ్యంగా లేదు బాబు. ఆ సత్యం తెలుసుంటే దాన్నే మహత్యం, మెరికిల్ అంటారు. ఇంతకంటే అందులో ఏమీ లేదు. ఈ రోజు నుంచి నీ బుర్రను ఆ వైపుకు పోనివ్వద్దు. మహాత్ములు చూచి వ్యామోహపడటం కానీ అవి చూపించే వారినందరినీ గౌరవించటం కానీ అవసరం లేదు. తర్వాత సంభాషణలో ఏవోవో గొప్ప గొప్ప గ్రంథాలలోని విషయాలు శ్రీ గురువుగారి మాటల్లో దొర్లాయి. వర్మగారికి ఆశ్చర్యం కలిగి అడిగారు, గురువుగారు, ఇన్ని పుస్తకాలు మీరెలా చదివారు అని. ఆ ప్రశ్నకు సరిగా సమాధానం చెప్పకుండానే గురువుగారన్నారు, నీ చదువు ఇంకా చాలదు. పంచకావ్యాలు, ప్రబంధాలు ఇవన్నీ చదువు. వర్మ, నా వల్ల కాదు. మీ అనుగ్రహం ఉంటే చదువుతానేమో మరి. గురువుగారు, కానీ చదవవలసినదే. ఆ తర్వాత ఆయన సుమారు గంటన్నర వరకు వివిధ ఉద్గ్రంథాలలోని పద్యాలు తెంపు లేకుండా ఒప్పచెప్పి వినిపించారు. అంతలో విషయం అకస్మాత్తుగా మార్చి, వర్మబాబు చూడు, అందరూ నిద్రపోయారో లేక ఎవరైనా మెలకువగా ఉన్నారో అన్నారు. చూచి వచ్చిన వర్మగారు అందరూ నిద్రపోతున్నారు అన్నారు. ఆ మాట వింటూనే అన్నారు గురువుగారు, చూడు, వాళ్ళంతా ఎట్లా ఉన్నారో. నిద్రలో చిక్కుకున్నంతకాలం ఇంకా తరుణోపాయం లేదు. నిద్రకు అతీతమైన స్థితిలో ఉండాలి. ఒకసారి ఆ స్థితి పొందితే ఆ స్థితి నుంచి దిగజారటం ఉండదు. అది నిజమైన పురుష జీవనం. అంటే అంతవరకు అంతా జంతు కక్షలోని వాళ్లే. వర్మగారు అన్నారు, మీరు హిమాలయాల దగ్గర నుంచి అంతా తిరిగామన్నారు. ఒకరిని అటువంటి వాళ్లను చూడలేదంటారే. గురువుగారు, ఉంటారు, ఎందుకుండరు, కానీ తెలియనివ్వరు. యోగంలో అంతా అనుభవించవలసిందే కానీ మాటల్లో చెప్పేదేమీ లేదు. ఎప్పుడూ ఒక ఆత్మతత్వాన్ని తప్ప మరేమీ చూడకూడదు. గుర్రం మీద నుంచి పడటం వల్ల కాబోలు వర్మకు చెయ్యి నొప్పిగా ఉంది. ఆ సంగతి తెలిసిన వంట మనిషి అట్లకాడ ఒకటి తెచ్చి మంత్రం పెట్టమని గురువుగారికిచ్చాడు. నాకెందుకు బాబు మంత్రం అని వర్మగారు అంటుండగానే గురువుగారు ఆ అట్లకాడతో ఆ చేతిని రుద్దారు. మరుక్షణంలోనే ఆ నొప్పి మాయమైంది. ఆశ్చర్యంతో వర్మగారు అన్నారు, అయితే నాకిది వరకు వచ్చిన నడుము నొప్పి ఎన్ని రోజులుగానో తగ్గటం లేదు. దానికి కూడా మంత్రం వెయ్యరా అని గురువుగారు ముక్కు మీద వేలేసుకుంటూ, అడగకూడదు, ఎప్పుడు ఇది కావాలి అని అడగకూడదు అన్నారు. తర్వాత తలంట్లు అయినాయి. అందుకోసం సుమారు 30 మంది సహాయపడి ఉంటారు. అయ్యాక వర్మగారిని పిలిచి, గురువుగారు, ఆయన నుదుట కుంకుమతో పెద్ద బొట్టు పెట్టి, అది వెంకటేశ్వర స్వామిలా ఉన్నావు. అశ్వారోహణ యోగం అయ్యింది, అరణ్య ప్రవేశం అయ్యింది, ఇక గజారోహణ యోగం మిగిలింది. అది నేనే చేయించాలి అన్నారు. తక్కిన కథను సోదరులు వర్మగారు కొనసాగించే అవకాశం ఇవ్వక కలగలేదు. కలిగిన నాడు వ్రాస్తానేమో. నేను దర్శించిన మహాత్ములు శ్రీ పాకలపాటి గురువు గారు. 49వ పేజీ సంపూర్ణం.